రీమేక్ చేయడం తప్పు కాదు, బట్ రీమేక్ చేశామని చెప్పి ఒప్పుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సినిమా గురించి కాదు, సినిమా పేరుతో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ గురించి అయితే మాట్లాడదాం. రీసెంట్ గా ఇంటర్వ్యూలో హరిశంకర్ గారు మాట్లాడుతూ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి రీమేక్ మూవీ కాదు, ఇది తేరీ మూవీ రీమేక్ కాదు, నేనే సొంతగా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని నేనే రాసుకున్నాను. గబ్బర్ సింగ్ లోని అంతాక్షరి సీన్ ని తేరీ మూవీలో వాళ్ళు రీమేక్ చేసుకున్నారు, నేను తేరీ మూవీని రీమేక్ చేయట్లేదని చెప్పి తన మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది. సో తన మాటలు మార్చి 19th లేకుంటే మార్చి 25 అయితే ఒకసారి మళ్ళీ అయితే గుర్తు చేసుకుందాం. అంతలోగా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. వీళ్ళు ఎలా మనల్ని మోసం చేస్తున్నారు, ఎలా స్కామ్ చేస్తున్నారు అనేది. తన అభిమాన హీరో మీద పిచ్చితో థియేటర్ దగ్గర 100,000 రూపాయలు పెట్టి టికెట్ కొని అయితే వెళ్ళి చూస్తాడు. ఎందుకు? తన హీరోని ఏదైనా ఒక కొత్త కథలో, ఒక కొత్త మేక్ ఓవర్ లో చూస్తామని. కానీ థియేటర్ లో లైట్లు ఆరిన 10 నిమిషాలకే మనకి అర్థమైపోతుంది, ఇది ఆల్రెడీ నేను ఓటీటీలో చూసేసానే, నా ఫోన్ లో ఈ మూవీ నేను ఆల్రెడీ చూసిన పాత సినిమానే కదా ఇదని చెప్పి అని గుర్తు చేసుకుంటాం. డైరెక్టర్లు అలాగే ప్రొడ్యూసర్స్ మూవీ రిలీజ్ కి ముందు వచ్చేసి ఇది స్ట్రైట్ మూవీనే, రీమేక్ కాదు అని చెప్పి స్టేట్మెంట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు హరిశంకర్ గారు ఎలా అయితే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారో ఇది తేరీ మూవీ రీమేక్ కాదు అని చెప్పి, మూవీ నుండి వచ్చిన పోస్టర్స్ కానీ లేకుంటే మూవీలో ఉన్న కాస్ట్ కానీ ఎవ్వరు చూసినా కూడా మనకి క్లియర్ గా ఇది ఒక తేరీ మూవీ రీమేక్ అని చెప్పి మనకి అర్థమవుతుంది. బట్ అయినప్పటికీ కూడా తను ఇచ్చే బిల్డప్ చూడండి, ఇది వేరే లెవెల్ ఒరిజినల్ స్టోరీ అన్నట్లు బిల్డప్ అయితే ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇమేజ్ ని వాడుకుని బిజినెస్ చేయడానికి ట్రై అయితే చేస్తున్నాడు. జనాలు థియేటర్కి వెళ్ళి చూసేంత వరకు ఇది రీమేక్ సినిమా కాదని చెప్పి థియేటర్కి వెళ్ళిన తర్వాత అరే ఇది రీమేక్ సినిమానే కదా, తను అన్నట్లు ఇది గబ్బర్ సింగ్ కి తేరీ మూవీ రీమేక్ అన్నట్లయితే ఆ తేరీ మూవీని మళ్ళీ తెలుగులో రీమేక్ చేస్తున్నందుకు మన టాలెంట్ ఎంత దిగజారిపోయింది మీరు ఆలోచించండి. సో పక్కన పెట్టండి, అది తేరీ మూవీ రీమేక్ కాదు, ఒరిజినల్ స్టోరీనే, మనం తర్వాత మాట్లాడదాం. బట్ వీళ్ళు ఎలా స్కామ్ చేస్తున్నారంటే, సలార్ మూవీ ఉగ్రం మూవీ రీమేక్ అని చెప్పి ట్రైలర్ టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మూవీ ప్రొడ్యూసర్స్ ఇది ఉగ్రం మూవీ రీమేక్ కాదు, జస్ట్ ఇన్స్పైర్ అయి తీసుకున్నాము, ఒక ఫస్ట్ ఒక 10 minutes అట్లా ఉంటుంది, మిగతా అంతా ఒరిజినల్ స్టోరీ అని చెప్పి చెప్పడం జరిగింది. సో పర్లేదులే వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు కొత్తగా అని చెప్పి థియేటర్కి వెళ్ళి చూసిన నాకు బిగ్గెస్ట్ బ్లండర్. నేను సలార్ చూస్తున్నాను, ఆ మూవీ నాకైతే మెంటల్ టార్చర్ అనిపించింది థియేటర్లో చూస్తున్నాను సేపు. సో అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత బీభత్సమైన అయిపోచ్చేసింది. నేను ఓటీటీలో కూడా రిపీట్లో చూస్తాను మూవీని మళ్ళీ. బట్ థియేటర్లో ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను ఎవరికి చెప్పుకోలేను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఉగ్రం మూవీ చూసేసాను. అది చూసిన తర్వాత ఆ మూవీ చూస్తున్నాను సేపు నాకు పిచ్చి లేచిపోయింది. ప్రతి ఒక్క సీను నెక్స్ట్ ఏమవుతుందో నాకు క్లియర్గా అర్థమవుతున్న టైంలో ఇంకా నాకు కిక్ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ ఎంత యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా కూడా. ఆ తర్వాత ఇది ఒక రీమేక్ మూవీనే అని చెప్పి మన మైండ్ అడ్జస్ట్ అయిన తర్వాత ఆ మూవీ మళ్ళీ చూస్తే అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది రీమేక్ మూవీ అయినప్పుడు కూడా నాకు నచ్చింది, కానీ ఫస్ట్ టైం ఆ థియేటర్లో నేను రీమేక్ కాదనుకొని ఒరిజినల్ మూవీ అని చెప్పి వెళ్ళి చూసాను చూడు, అక్కడ నా ఎక్స్పీరియన్స్ ఇంతవరకు టార్చర్ చేసింది. ఇలా ఇది చేయకూడదని చెప్పి నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు జననాయకన్ కూడా వాళ్ళు ట్రైలర్ రిలీజ్ కాకముందు ఇది ఒరిజినల్ స్టోరీనే, తలపతి మూవీ అని చెప్పి ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు. తీరా చూస్తే ట్రైలర్ వచ్చిన తర్వాత 100% భగవంత్ కేసరి రీమేక్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో డైరెక్టర్లు ఎలా మోసం చేస్తున్నారు మనకి థియేటర్ రప్పించడానికి, అది కూడా ఒక రీమేక్ మూవీ చేసి. సో నేను అంటుంది ఏంటంటే, మీరు రీమేక్ చేసినారంటే రీమేక్ చేసినారని చెప్పేయండి. లానంటోడు కొత్తగా చూడాలనుకున్న వాడు ఇది ఆల్రెడీ రీమేక్ మూవీని అని జిల్గా ఫిక్స్ అయ్యి థియేటర్కి వచ్చి చూస్తాడు. లేదు మీరు ఒరిజినల్ స్టోరీ అని చెప్పి థియేటర్కి రప్పించుకుని అక్కడ చూసిన తర్వాత అది రీమేక్ అని ఉంటే ఆ వస్తున్న ప్రతి సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి క్లియర్గా అర్థమవుతుంటే ఇది ఒక మెంటల్ టార్చర్ అసలు రియల్గా చెప్పాలంటే థియేటర్లో చూసేవాడికి. నాలాగే మీకు కూడా ఎప్పుడైనా ఎవరికైనా ఇలా అనిపించింది ఆ థియేటర్లో ఇది రీమేక్ సినిమా కాదనుకుని వెళ్ళి రీమేక్ సినిమాని అని చెప్పి ఇట్లా టార్చర్ అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకు ఆ ఫ్యాన్స్ ని మోసం చేయడం అవసరమా? ఏం తీస్తున్నామో క్లియర్ గా చెప్పేయండి అని చెప్పి నా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.